అండి ఎస్విఎస్ డిలీషియస్ కిచెన్లో ఈరోజు నేను మీకు ఎగ్ నూడిల్స్ చేసి చూపిస్తానండి. దీనికోసం ముందుగా మనం నీళ్ళు మరిగించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తుందండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. నూడిల్స్ మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. ఇలా చేతితో మనం నొక్కి పట్టుకుంటే మెత్తగా అయ్యేలాగా చూసుకోవాలండి. మెత్తగా అయ్యేలా ఉండాలి నూడిల్స్. నూడిల్స్ రెడీ అయిపోయింది. మనం ఒక జల్లెడలో తీసుకొని మనం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలాగ ట్యాప్ కింద పెట్టుకొని వేడి చల్లారే వరకు మనం నీళ్ళలో పెట్టుకోవాలండి. నూడిల్స్ ముద్దగా అవ్వకుండా విడివిడిగా వస్తాయండి. అలా చేసుకోవడం వల్ల వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యేలాగా చేసుకోవాలండి. నూడిల్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను క్యాప్సికమ్, క్యాబేజ్ తీసుకున్నానండి. చిన్న ముక్కలుగా చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్ తయారు చేసుకోవాలండి. మా ఛానల్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్ మనం ఇలాగ ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు. కొంచెం పెద్దగానే ఉంటే బాగా కనిపిస్తుంది నూడిల్స్లో. మనం తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం నూడిల్స్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను 2 చిన్న గరిటెలు ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ ఎక్కువే పడుతుంది నూడిల్స్కి. మనం కట్ చేసుకున్న క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ కుక్ చేసుకోవాలండి. బాగా వేయించుకోవసరం లేదు. హాఫ్ కుక్ అయిన తర్వాత మనం నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న ఈ నూడిల్స్ 4 మెంబర్స్ సరిపోతాయండి. మనం చల్లని నీటిలో పెట్టుకోవడం వల్ల, ఆయిల్ వేసి ఉడికించుకోవడం వల్ల నూడిల్స్ చూసారా ఒకదానికొకటి అంటుకోకుండా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. మొత్తం మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ నూడిల్స్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. 2 గరిటెలు తీసుకొని బాగా నూడిల్స్ విడదీసుకుంటూ కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అండి, అజినమోటో వేసుకున్నాము. 1 స్పూన్ కారం, సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నానండి. స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ మనం వేసుకున్న నూడిల్స్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలండి. టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను హాఫ్ లెమన్ యాడ్ చేసుకున్నాం. బాగా కలుపుకోవాలండి. ఇలా షుగరు, లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల ఒక మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి నూడిల్స్కి. చాలా బాగుంటుందండి. అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్ యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే వరకు. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నానండి. ఒక మ్యాగీ ప్యాకెట్ మసాలా వేసుకున్నాను. మ్యాగీ మసాలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఒకవేళ మ్యాగీ మసాలా మీ దగ్గర లేదనుకుంటే హాఫ్ టీ స్పూన్ మసాలా పొడి వాడుకోండి, సరిపోతుంది. మొత్తం మనం వేసుకున్న మసాలాలన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయండి. మనం ఇలా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు చక్కగా తింటారండి. ఎక్కువ స్పైసెస్ ఉండవు. మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ హెల్తీ అండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. రెడీ అయిపోయిందండి. మనం ప్లేట్లోకి పక్కకు తీసుకుందాం. సాస్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.